Bhagwan likes all. నేను అందరినీ ప్రేమిస్తాను. Swami loves all. కానీ కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారికి నిశ్చ చెప్పాలి. But when we are confused, Bhagwan should choose to teach us. లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. Or else you will be put to danger in your life. కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్ళలో ఉండవచ్చును. You may have doubts. డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు. No man can live without doubts. కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి. So don't give scope for any doubt. అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది. The doubt in you will make you restless, agitated. ప్రేమను మీరు పెంచుకోండి. Develop love. ప్రేమ మీ హృదయం నిండుకు పెంచుకున్నప్పుడే when there is love in your సర్వము heart, ప్రేమమయమే. everything will be full of love. ఆ ప్రేమముని దగ్గర ద్వేషం అనేది ఉండదు. Where there is love, there is no hatred. ద్వేషం లేనప్పుడు క్రోధం అనేది రాదు. When there is no hatred, there is no క్రోధం అనేది anger. లేనప్పుడు ఈ హింసలే బానుకుంటారు. When there is no anger, there is no violence. కనుకనే దేర్ ఈజ్ విశ్వాసం అనగా కాన్ఫిడెన్స్ ఉంటుందో అక్కడనే ట్రూత్ వస్తుంది. Where there is confidence, there is truth. వేర్ దేర్ ఈజ్ ట్రూత్, Where there is truth, దేర్ ఈజ్ పీస్. there is peace. వేర్ దేర్ ఈజ్ పీస్, Where there is peace, దేర్ ఈజ్ బ్లిస్. there is bliss. వేర్ దేర్ ఈజ్ బ్లిస్, Where there is bliss, దేర్ ఈజ్ గాడ్. there is God. కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి. So first, we should cultivate faith. ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం? Without this faith, what for is the human life? అందరినీ నమ్ము, తప్పు లేదు. There's nothing wrong if you believe కానీ everybody. దైవభావంతో నీవు విశ్వసించు. But have faith with the divine prompting. ఆ దైవభావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది. With the spiritual promptings, everything would be divine. మనసులో ఒకటి, మాటలో మరొకటి. Thought is one and that which is said is different. ఇది సరైనటువంటిది కాదు. It's not proper on your part. మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి. The thought is one, that what is said is different and action is altogether opposite. కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది. When thought, word and deed are at variance, మూడు it is చేరి ఒకటి demonic కావాలి. nature. అది ఏ త్రిపుటి అన్నారు. There should be perfect unity and harmony in thought, word and deed. త్రిగుణముల యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి. You are a true human being if you have got the perfection in all the వ్యక్తి three అనగా ఏమిటి? attributes. Who is Vyakti? సర్వ విషయమునందు కూడాను తన యందున్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించటమే వ్యక్తి. Vyakti, the person, is the one who could acquire Shakti, the energy, out of all. ఆ ఎనర్జీని నీవు స్వీకరించాలి. And then you should acquire that energy. కానీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు. But you say energy, but you are along allergy. దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది? What happiness you have? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి. Everything would turn ultimately useless. ప్రియమైన విద్యార్థులారా,